చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే సమావేశం ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంమంత్రి చెప్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద అంటే దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడం జరిగింది. అయితే ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఈ సమావేశం జరగాలనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ రావడం జరిగింది. అయితే దక్షిణాది రాష్ట్రాలు ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల కోసం రాష్ట్రాలు పోరాటం చేస్తుంటే ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధి పైన ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. అందువల్ల నిధులు, నియామకాలు లేదంటే ఇట్లా ప్రాజెక్టులు, కీలకమైన ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాలు రావాలా అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంది. మరోవైపు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఇట్లా కొన్ని అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకునే విధంగా కూడా ఈ సమావేశం చాలా కీలక అంశాలు అదే చెప్పుకోవచ్చు మనం. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే విభజన సమస్యలు ఉన్నాయి, జల వివాదాలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఇవాళ పరిష్కారం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగానే 9-10 షెడ్యూళ్ల పరిధిలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్ని షెడ్యూల్ ప్రకారం ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకునేందుకు కూడా ఈ సమావేశంలో టీజీ తరఫున అంటే తెలంగాణ తరఫున అంటే ఇప్పటికే కూడా బట్టి విక్రమార్క వీళ్ళు దీనికి సంబంధించిన అంశాలపైన లేవనెత్తే అవకాశం అయితే ఉంది. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తారు. మరోవైపు తుమ్మడి హెట్టి బ్యారేజీకి సంబంధించి ఎత్తుకు సంబంధించి ఎత్తి పెంచే విషయంలో మహారాష్ట్రాన్ని ఒప్పించాలనేది ప్రధానంగా ఇందులో చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాటికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి ముందు అంటే ఈ డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, లేదంటే కర్ణాటక గతంలో అంటే అభ్యంతరాలు తెచ్చుతూ వస్తుంది ప్రతిసారి కూడా వాటి అంశాలు వీటన్నీ కూడా డిస్కస్ చేస్తారు తెలంగాణ తరఫున. ఏపీకి సంబంధించి కూడా అప్పట్లో రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఏపీ అంటే మొదలైంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ లోటు బడ్జెట్ లోనే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడ అంటే సమృద్ధిగా నిధులు రావలేదనేటువంటి ఒక విధానం ప్రభుత్వంలో ఉంది. సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ రెవెన్యూ గ్యాప్ ఇందాక చెప్పుకుంటే వాటికి సంబంధించి ఇట్లా దుగరాజపట్నం కోర్టుకు సంబంధించి కావచ్చు, ఇక రైల్వే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏపీలో, దానికి సంబంధించి డిస్కషన్ చేస్తారు. ఇక ఎయిర్పోర్ట్లకు సంబంధించి కొన్ని కొత్తవి, పాతవి ఇట్లా డెవలప్మెంట్ చేసే విధంగా కావచ్చు, ఇట్లా కొన్ని అంశాలపైన డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇక ఏదైతే పోలవరం నిధులకు సంబంధించి ఇక విశాఖ ఎయిర్పోర్ట్ పైన ఆల్రెడీ పూర్తయింది కాబట్టి దానికి సంబంధించి కృతజ్ఞతలు తెలుపుతారు. పోలవరం నిధులకు సంబంధించి ఇంకా కేంద్రం నుంచి రావాల్సినట్టు కొన్ని ఉన్నాయి పెండింగ్స్, వాటన్నిటిని కూడా డిస్కషన్ చేస్తారు ఏపీ తరఫున. ఇక కర్ణాటక, తమిళనాడు ఇట్లా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల కేరళ వీటికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మాత్రం చాలా రోజుల నుంచి కూడా ఈ కావేరీ జలాలకు సంబంధించి చాలా ఇష్యూ నడిచింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టీవీకే పార్టీ విజయ్ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ముందడుగులు వేయటం లేదంటూ కూడా ఇప్పటికే డిఎంకే ప్రతిసారి కూడా అభ్యంతరాలు చెప్తూ వస్తుంది. సో ఈ వివాదాలన్నింటినీ కూడా ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రిత్వ సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో డిస్కషన్ చేస్తారు. ఇట్లా కొన్ని ఈ దక్షిణాది రాష్ట్రాల పైన ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఈ అడుగులు వేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇవాళ కీలక సమావేశంగానే మనం చెప్పొచ్చు. శ్రీజ.